నాలుగవది చూస్తే లోతు అనగా స్వచిత్తము. చెప్పండి, లోతు అనగా సొంత చిత్తము, సొంత పెత్తనము. దేవుడితో పనిలేదు, అయ్యగారితో పనిలేదు, సహవాసంతో పనిలేదు, డైరెక్ట్ అన్నమాట. అతను ఏం చేయాలనుకుంటే అది చేసేస్తాడు. అదేనా? అతనే కట్టేస్తా, అతనే చేసేస్తాడండి. దానికి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవడం కానీ, దైవజనుడితో ప్రార్థన చేయించుకోవడం కానీ, అయ్యో సంఘంలో ఇలా ప్రకటన చేసి ఇలా చేద్దాం అనుకున్నాను, అందరూ ప్రార్థన చేయండి అని నలుగురికి చెప్పడం కానీ, ఈ లోతుగుండు వేసాను అనమాట అండి. ఏంటి చెప్పండి, అందరికీ అయ్యండి, ఎవరు మాట్లాడరు చెప్పండి. ఏంటి ఏంటి లోతుగుండు వేషాలు, అన్ని సొంత చిత్తాలే, సొంత నిర్ణయాలే. దేవునికి స్తోత్రం కలుగును కానీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండం 19, 18, 19 వచ్చినారు త్వరగా. అయ్యా అయ్యా, నీ కటాక్షము నీ దాసుడి మీద వచ్చును గాక, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గనపరిచితిని. అయ్యా, నేను ఆ పర్వతం దాకా నేను వెళ్ళలేనయ్యా, అక్కడికి వెళ్ళి తప్పించుకోలేనయ్యా. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమోనయ్యా. అందుకని అక్కడ దాకా నేను వెళ్ళలేక ఇదిగో పారిపోవుటకు, ఇదిగో ఈ ఊరు దగ్గరలో ఇంకో ఊరు ఉందయ్యా, అదే సోయర్ అనే ఊరు ఉందయ్యా, అది చిన్నది, అక్కడికి వెళ్ళిపోతానయ్యా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, సొంత చిత్తము, సొంత పెత్తనము. చెప్పండి. ముందు కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, అన్ని ఆడే నిర్ణయం చేసుకుంటారు. ముందు ఏం చేస్తారు చెప్పాలి, అన్ని మీరే నిర్ణయం చేసుకుంటారు. నిర్ణయం చేసుకుని ఇలా చేద్దాం అనుకుంటున్నానండి అయ్యగారు, ఏం చేస్తా అంటే ఇది ఇలా చెయ్యాలి అయ్యగారు, ఇలా చెయ్యాలి అయ్యగారు అంటే అయ్యగారు చాలా సంబరపడిపోతారు. అబ్బా, నా బిడ్డలు నాకు చెప్పేసి ఏమనుకుంటాడు అయ్యగారు, నా బిడ్డలు నా మాట తీసుకునే చేస్తారు. ఏదైనా నేను వద్దంటే ఆగిపోతాను, మీరా నేను వద్దంటే ఆగిపోతాను, నేను చెయ్యబట్టి దూకేస్తాను. అలాంటి వాళ్ళు నా బిడ్డ, అబ్బా ఎంత మంచిగా నాకు చెప్తుందమ్మా నా తల్లి అనుకుంటాను నేను. కానీ విషయం ఏంటంటే ఆల్రెడీ అక్కడ అయిపోతాయి కదా, ఏ నిర్ణయం తీసేసుకుంటారు, అన్ని రెడీ అయిపోతాయి. రెడీ అయిపోతారు చెప్తారు. అప్పుడు కనుక మనం అలాగంటే ఎలా బాగుంటుంది అంటే, ఇలాగైతే ఇలాగుంటుందేమో అయ్యారు, సరే ఆలోచించండి. అంటే ఇలా అదే మీరు అన్నది బాగుందండి అయ్యారు, అయితే మరి ఇలాగైతే ఇంకా బాగుంటుందేమో చూడండి ఒకసారి అంటే. ఆల్రెడీ వాళ్ళకి వీళ్ళకి చెప్పేసామండి, ఏమవునా ఈ రోజే చెప్పేసామండి అయ్యారు అంటే, అమ్మ ఈ రోజు కన్నా రేపు బాగుంటుందిగా అంటే, ఈ రోజే అందరికి మరి నాకెందుకు చెప్పడం, ఈ రోజే నువ్వు నిర్ణయం చేసుకుని అందరికి చెప్పేసుకుని నాకు చెప్తావు. నువ్వు ముందు సంప్రదించాల్సింది ఎవరినమ్మా? వెంకటరామ అనుకో, తెలుసది క్యాలెండర్. అక్కడికి వెళ్తారు ముందు, ఎక్కడికి? క్యాలెండర్ దగ్గరికి. క్యాలెండర్ లో చూసి చెప్పేవాడు దగ్గరికి ఆడు చెప్తాడు. ముందు ఆడు చెప్పిందని వీళ్ళు నిర్ణయం చేసుకుని చెప్పేసుకుని అయ్యగారికో చెప్పేస్తారు. మరి అయ్యగారికి వేరే ఆప్షన్ ఉండదు. ఇంకా చచ్చినట్టు మీరు చెప్పినట్టు నేను చేయాలి. అందుకే మనం ఇలా తగలటం. నిజం చెప్తున్నా, సంఘం చెప్పినట్టు దైవజనుడు చేస్తే సంఘస్థులు అలాగే తగలడతారు. దైవజనుడు చెప్పినట్టుగా సంఘం చేసినప్పుడు మేలుకరమైన కార్యాలు మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా దేవునితో సంప్రదింపు చేయాలా, రెండవది దైవజనుడితో సంప్రదింపు చేయాలి. ఎప్పుడు ఫస్ట్ దేవుడే, ప్రభు ఇలా చేయాలనుకుంటున్న సహాయం చేయనైనా నీ దాసుల నుండి నాతో మాట్లాడండి, దైవజనుడి దగ్గరికి రావాలా. తర్వాత ఇలా చేద్దాం అనుకుంటున్నాం, అయ్యగారికి నేను విషయం చెప్పాను, మరి మీరందరూ కూడా సహకరించి ప్రార్థన చేయండి అని సంఘంతో చెప్పుకోవాలా. ఆ తర్వాత నీ చుట్టాలో పట్టాలో ఆడ అదేంటండి. ఇతను ఏమన్నాడు తెలుసా,
లోతు, నువ్వు నీ కుటుంబం బయలుదేరి ఈ ఊరిని విడిచిపెట్టి, అదిగో నేను చూపిస్తున్న ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తుంది దూత. లోతు అంటాడు, అయ్యి బాబు నేను ఆ కొండ దాకా వెళ్ళలేను ప్రభువా, ఇది దగ్గరలో ఇది ఏదో చిన్న ఊరు కనపడుతుంది చూడండి, సోయర్ అంట, అక్కడికి వెళ్తే ఆపుకుంటాను. అవి అర్థమైంది చెప్పినమాట. దేవుడు వెళ్ళమన్నది ఎక్కడికి కొండ దగ్గరికి. కొండ దగ్గరికి వెళ్తే ఏమైతుంది నీకు? ఆళ్ళలో పడి కాలిపోతలేదుగా, చెప్పిన మాట వింటే నీ కుటుంబం రక్షించబడతగా, అవును కదా? అక్కడ దాకా నేను వెళ్ళలేనయ్యా. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం రెండు రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుందండి? రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అనుమతించబడే చిత్తం, రెండోది సంపూర్ణమైన చిత్తం. అర్థమైందండి? అనుమతించబడే చిత్తం ఏంటంటే దేవుడు వద్దన్నా కానీ అదే అడుగుతూ ఉంటాం మనం మళ్ళీ. ఇక ఆయన మన గోల భరించలేక సరే నీ ఇష్టం అని వదిలేస్తాడు. ఒకసారి అనుమతిస్తాడంతే. దేవుడు అనుమతించే చిత్తం ఏదైతే ఉందో ఆ అనుమతించే చిత్తంలో దేవుని యొక్క సహకారం నీకు పూర్తిగా అందదు. అర్థమైందని చెప్పినమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిలాము తెలుసు కదా మీ అందరికి, తర్వాత చదువుకోండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉంటుంది అతని గురించి. బిలాము అనే దైవజనుడు ఉంటాడు. ఆ బిలాము అనే దైవజనుడి దగ్గరికి ఒకడు వచ్చి, నీకు ఎంత డబ్బు ఇస్తాను, ఎంత ఆస్తి ఇస్తాను, నువ్వు వెళ్ళి దేవుని ప్రజల్ని శపించాలి అని అంటాడు. అనేసరికి ఇప్పుడు దైవజనుడిగా నా దగ్గరికి ఎవడన్నా వచ్చి నువ్వు నీ సంఘానికి శపించాలి, నేను డబ్బులు ఇస్తానంటే వెంటనే నేనేమనాలి? అది దేవుని చిత్తం కాదు, నువ్వు నోరు మూసుకుని డబ్బులు తీసుకుని పోవగలగాలి, అంతే కదా? కానీ ఇతను ఏమన్నాడు తెలుసా? ఒక నిమిషం ఆగండి, నేను ఒకసారి లోపలికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసుకుని వచ్చి చెప్తాను. ఏంటి ప్రభా, నీ ప్రజలు శపిస్తాను నాయన, శపించమంటావా అని దేవుడిని అడుగుతాడా? ఇల్లు అడిగితే దేవుడు అన్నాడు, నోరు మూసుకుని ఆ డబ్బులు అడిగిచ్చేసి నువ్వు వెళ్ళి కూలుగా ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఒప్పుకోవట్లేదయ్యా, వెళ్ళిపోండి అన్నాడు. మళ్ళీ వచ్చారా? మళ్ళీ ఒకసారి అడిగి వస్తాను ఆగనే అన్నాడు. మళ్ళీ అర్థమైందా? ఇలా పలుమార్లు జరిగింది. దేవుడికి చిరాకు వచ్చి, నేను వద్దని చెప్తున్నా, వద్దు, అయినా నువ్వు పదే అడుగుతున్నా కానీ నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యన్నాడు. అంతే, గాడి మీద ఎక్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు పిల్లలు. గాడి కింద పడేసి చెడమడ తిట్టి, అవునా, ఈ తతంగం అంతా జరిగింది అక్కడ. ఇది దేవుడు అనుమతించే చిత్తం. దానిలో దేవుని సహాయం మనకి పరిపూర్ణంగా ఉండదు. నీ గోల భరించలేక నువ్వు అంటాడు అంతే. రేపు నువ్వు చతికిలు పడ్డ తర్వాత ఏమంటాడు? నేను ఆ రోజే చెప్పాను కదా నీకు అంటాడు దేవుడు. ఎక్కువ శాతం నేను కూడా మీ విషయాలు అదే చేస్తూ ఉంటాను. కొన్ని మీరు అది కరెక్ట్ కాదని మీకు తెలిసి కూడా నన్ను శోధిస్తూ ఉంటారు. నన్ను శోధించినప్పుడు నేను ఏమంటానంటే అవునని కానీ కాదని కానీ అనలేక, సరే మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారో చేయండి అంటారు. అప్పుడు మీరు వెళ్తారు. అప్పుడు రేపు ఏదైనా చతికిలు పడినప్పుడు ముందు ఇది దేవుని చేత అంగీకరించబడింది తప్ప, అనుమతించబడింది తప్ప, ఇది దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం కాదని మీరు తెలుసుకుందురుగాక.